హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మా కిచెన్లో స్పెషల్ చూస్తారా? రెడీ టు ఎస్. చూడండి చూడండి, నేను చేసే ఐటమ్ ఎవరైతే ఫస్ట్ గెస్ చేస్తారో వాళ్ళు కామెంట్ చేయండి. వాళ్ళ కామెంట్కి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను అనమాట. ఈరోజు మనం చేసే వీడియో ఏంటంటే మనం వచ్చేసేసి బిర్యానీ రెడీ చేయబోతున్నాం. చూస్తారా మాది? అయితే మనము ఫుల్గా నెయ్యిలో డీప్ ఫ్రై చేసిన జీడిపప్పు చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ వచ్చేసేసి ఆనియన్స్ వేసుకుంటున్నారు. మా భార్య ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ చేయబోతుంది. ఒకసారి హాయ్ చెప్పు. హాయ్. చూడండి, ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తుంది అనమాట. చూడండి ఎలా ఫుల్గా గీలో ఆనియన్స్ ఎలా వేయించు గోల్డ్ కలర్లో రావాలి. అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము, అది ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ ఎలా చేశారో చూద్దామా? చూడండి, చికెన్ దమ్ బిర్యానీకి చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము లెగ్ పీస్ చూడండి ఎలా ఉందో. వావ్, ఫుల్గా మ్యారినేట్ అయ్యి అసలు చూడండి, అసలు బాబా 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 ఎలా ఉందో చూడండి. ఓకే, ఇందులో అయితే ఏమేమి ఐటమ్స్ వేసామో చెప్తానమాట. మనము చెక్క మగ్గ అంటారు కదా, అది మసాలా, ఓన్లీ చెక్క మగ్గ మసాలా, ఓన్లీ జస్ట్ చెక్క మగ్గ మసాలా ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అల్లం 50 గ్రామ్స్, వెల్లుల్లి 50 గ్రామ్స్, రెండు మిక్సీ కొట్టేసుకొని వేసేసుకొని మొత్తం మ్యారినేట్ చేశారు. చూడండి ఎలా ఉందో. ఇది 1 kg చికెన్ అనమాట. 1 kg చికెన్కి 50 గ్రామ్స్ అల్లం, 50 గ్రామ్స్ వెల్లుల్లి, చెక్క మగ్గ కొంచెం, మీరు ఎంత మసాలా అయితే తినగలుగుతారో అంత మసాలా అనమాట. అది మీ ఇష్టం ఎంతైనా కానీ. 1 kgకి అయితే మెజర్మెంట్స్ అయితే ఇవే. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అవుతున్నాయి. మనకు వచ్చేసి రైస్ చూడండి, మనము ఇంట్లో వండుకునే రైస్ అయినా పర్వాలేదు, మనం బిర్యానీ చేసేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ రైస్ కూడా రెడీ చేస్తున్నారనమాట. మొత్తం వచ్చేసేసి చూడండి, ఇప్పుడు టైం వచ్చేసేసి 8:30 అలా అవుతుంది. మేము ఇది బిర్యానీ వీడియో చేస్తున్నాం అనమాట. మా భార్య కష్టపడతా ఉంది. మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. మా వీడియోస్ని కొద్దిగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, ఓకేనా? ఇది మళ్ళీ ఇక చూడండి, ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అవుతున్నాయి అనమాట. మళ్ళీ నేను చూపిస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయినాయి. ఇక ఇలా వేయించుకోవాలన్నమాట, మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా. ఓకే, అయితే ఇందాక నేను ఇవి మ్యారినేట్ చేసినప్పుడు ఐటమ్స్ కొన్ని చెప్పడం మర్చిపోయాను. అయితే ఇందులో వచ్చేసి కేజీ చికెన్కి 1/2 kg పెరుగు వేసుకున్నాము అనమాట. రుచికి సరిపడినంత కారం కూడా వేసుకున్నాము. చూడండి ఎలా ఉందో. పెరుగు, చెక్క మొగ్గ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకేనా? ఫ్రైడ్ ఆనియన్స్ చూడండి ఎలా తీస్తున్నారు. అలా మొత్తం నీట్గా అలా తీసేసుకొని చూడండి. అయితే ఇందులోకి వచ్చేసి కాంబినేషన్ పెరుగు చట్నీ అనమాట. పెరుగు చట్నీ కూడా ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. ఇగో వేడి వేడి ఆయిల్ అలా పోసేసుకోవాలన్నమాట. మొత్తం మంచిగా అలా ఆయిల్ పోసుకొని వేడి వేడి ఆయిల్ అలా తిప్పుకోవాలన్నమాట. మంచిగా చిన్నగా అలా మంచిగా అలా తిప్పుకోవాలన్నమాట. చూస్తుంటే నాకైతే టేస్ట్ అయితే నేనైతే నెంబర్ 1గా వచ్చింది అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఒకవేళ మీ స్టైల్లో ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. అయితే ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా వేసుకోవచ్చు. అలా వేసుకొని మంచిగా అలా కలుపుకోవాలి నీట్గా. ఓకే, చూడండి ఎలా ఉందో చూడండి. ఓకే ఫ్రెండ్స్, రైస్ చూడండి 75% మొత్తం కుక్ అయిపోయింది అనమాట. ఇందులో ఉన్న కొంచెం వాటర్ అనేది మనము మొత్తం తీసేసుకోవాలి. ఒక డ్రాప్ కూడా వాటర్ ఉండకూడదు. ఓకేనా, నీట్గా తీసేసుకోవాలి. ఓకే, అలా వాటర్ అన్నీ వంచేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అట్లా ఒక్క డ్రాప్ కూడా వాటర్ ఉండకూడదు అనమాట. వీడియో చేయడానికి మేము చాలా కష్టాలు పడుతున్నాం ఫ్రెండ్స్. మీరైతే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు కూడా ఎంత ఆనందం పడ్డామంటే అంత ఆనందం పడ్డాం. నెక్స్ట్ మళ్ళీ 200 సబ్స్క్రైబర్స్కి కంపల్సరీ కేక్ కట్ చేస్తాం అనమాట మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, అట్లా ఒక్క డ్రాప్ కూడా ఉంచుకోకూడదు. 75% ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది రైస్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట ఇట్లా వేసేసుకోవాలన్నమాట. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి మొత్తం. చూడండి, మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వావ్, చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. లెగ్ పీస్ కనపడుతుంది చూడండి. వావ్, చూడండి భలే వచ్చింది. ఇప్పుడు రైస్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు రైస్ వచ్చేసి దాని మీద ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. 75% మొత్తం కుక్ అయిపోయింది. చూడండి, ఆహాహా, మంచి అరోమా వస్తుందండి. ఆ స్మెల్ చూడండి ఎంత బాగా వస్తుందో. అలా వేసేసుకోవాలన్నమాట మొత్తం అట్లా. చూడండి, ఓకే ఫ్రెండ్స్, చూడండి మొత్తం రైస్ అనేది ఇలా వేసేసుకొని ఇప్పుడు దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. అట్లా ఫ్రైడ్ ఆనియన్స్ మంచిగా అలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు వేసుకోవాలన్నమాట. ఇందాక మనం వేయించుకున్నాం కదా, జీడిపప్పు అలా వేసుకోవాలన్నమాట మంచిగా. చూడండి, మంచిగా అలా గార్నిష్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి మనము దమ్ చేయడానికి ఇట్లా ఒక ప్లేట్కి కాటన్ క్లాత్ అయితే పెట్టేసుకున్నాము. దానికి ఇప్పుడు దమ్ చేస్తున్నాం. చూడండి, అలా పెట్టేసుకొని పైన ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి. అట్లా వెయిట్ పెట్టుకోవాలన్నమాట. అట్లా వెయిట్ పెట్టుకొని ఎంత పర్సెంట్ కుక్ అయిందో మళ్ళీ నేను చూపిస్తాను ఫ్రెండ్స్.
Generous nervego. Malapalagan at nawalabot dos. Agis alainros. Ilawak blagis namala. Inros. This dos this namis bilagad na agis. Ram nalapalakis namis bebes tur ya. Ram nang kotok dat ros. Nups wet na wow. Ilawak se ros naligat nyo kikindita. Ram nalapalakis namis des. Gimana? Dok ratus dok lakis number of them noob so manap. Agni namin oksesel nala. Agis namin oksese. Equal good episode farm na system stop pro. Usne na out. Agis na. Henros ram na system stop. Usne na. Andok beratakan nasa agis na. Good episode fa. Henros bulis dede. Ya. Bây giờ đó bây giờ bà bây giờ lại là lại để đi report drop cái system thì mà travel nó drop đi năm nói sẽ tới đi bên này đi về là nó xem cái mà club snare